హాయ్ హలో నమస్తే. ఈరోజు రాజకీయాల్లో ఒక రచ్చ చేయడానికి కల్వకుంట్ల కవిత సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష స్థాయిలో పనిచేసే విధంగా కల్వకుంట్ల కవిత పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా విజయదశమి రోజున తెలంగాణ జాగృతి ఒక కమిటీ ప్రకటించారు. ఇందులో వింతేమున్నది అంటే అవును, ఇందులో కొంత వింత లేకపోయినా విషయం మాత్రం ఉన్నది. విషయం ఏంటంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా వ్యవస్థాపకురాలుగా కల్వకుంట్ల కవిత తన ప్రస్థానాన్ని ప్రారంభించి బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా సమాంతర వ్యవస్థగా దీన్ని డెవలప్ చేసింది. తెలంగాణ ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా ఇది ఉండడం వల్ల కొత్త కొత్త చిక్కులు వస్తాయన్న ఉద్దేశంతో ఆమె తండ్రి కేసీఆర్ ఆమెను పిలిచి మాట్లాడి ఈ జాగృతిని స్లీపింగ్ మోడ్లో పెట్టు, నువ్వు బీఆర్ఎస్లోనే యాక్టివ్ మోడ్లో పనిచేయమని చెప్పడం జరిగింది. కానీ అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె లిక్కర్ కేసులో ఇరుక్కోవడం, లిక్కర్ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త విధానాన్ని అనేక రాజకీయ అంశాలు తెర మీదకి రావడం, లేక లీక్ కావడం, తన తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం, ఆ దయ్యాలు ఎవరో చివరికి రివీల్ చేయడం, ఆమె సస్పెన్షన్కి గురి కావడం, ఇవన్నీ మనకు తెలిసినాయి. ఈ సస్పెన్షన్కి గురైన తర్వాత మొట్టమొదటిసారి ఆమె ఒక రాజకీయ కార్యక్రమం తీసుకున్నది. అది నిన్న విజయదశమి రోజున తెలంగాణ జాగృతి కమిటీలను అనౌన్స్ చేయడం. ఈ కమిటీలను అనౌన్స్ చేసింది సామాజిక కోణంలో అనౌన్స్ చేయడం అని చెప్పడం జరిగింది. 80% ఈ కమిటీలలో ఉన్నవాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు. తెలంగాణలో కూడా ఓటర్లు ఈరోజు 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు. తెలంగాణలో మన వాళ్ళు ఎంత ఉన్నారో మన వాళ్లకు అన్ని సీట్లు అన్న విధానాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత కమిటీల నియామకంలో చేసి చూపెట్టారు. తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్గా లకావత్ రూప్ సింగ్ నాయకుని ప్రకటించడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా మైనారిటీలను, మహిళలను, బడుగు బలహీన వర్గాలను, అదేవిధంగా కేవలం జాగృతి కమిటీనే కాకుండా ఎంబీసీ కమిటీని, బీసీ కమిటీని, మెడికల్ కమిటీని, లేబర్ కమిటీని, ఇట్లా అనేక ఏ అయితే వర్గాలు నిర్లక్ష్యానికి గురయ్యాయో ఈ సమాజంలో నిర్లక్ష్యానికి గురైన ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే కమిటీలను ఈరోజు ఆమె ఏర్పాటు చేయడం చూస్తే తెలంగాణ జాగృతి అనేది త్వరలో రాజకీయ పార్టీగా మారబోతుందా అన్న అనుమానం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలోనే రాజకీయంగా మేము పోటీ చేస్తామని తెలంగాణ జాగృతి సంస్థ అనేక సార్లు సిద్ధమైంది, ఆచరణలో అమలు కాలేదు. ఇటీవల సస్పెన్షన్కు గురైన తర్వాత కూడా ఆమె స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేస్తుంది తెలంగాణ జాగృతి అని అనేక వార్తలు రావడం జరిగింది. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి తోటి కవిత మాట్లాడినట్టు, జాగృతి తరపున అతను పోటీ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అవి కూడా నిజమవుతాయా లేదా అనేది ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నది. మరోవైపు అనర్హత వేటుబడి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు హరీష్ రావును టార్గెట్ చేసిన కల్వకుంట్ల కవిత నేరుగా సిద్దిపేట నుంచెల్లే పోటీ చేసే అవకాశం ఉంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఎటువైపు దారితీస్తున్నాయి అంటే తెలంగాణ జాగృతి సంస్థ నేరుగా రాజకీయ రణక్షేత్రంలోకి దిగడానికి సిద్ధమవుతున్నది. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. కేవలం ఇప్పుడు ఒక ఎలక్షన్ పార్టీగా రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తింపు పొందలేదు, అదొక్కటే మిగిలి ఉన్నది. జనాల్లోకి వెళ్ళి జనాల యొక్క నమ్మకాన్ని పొంది ప్రజాదరణ పొంది ఆ తర్వాత పార్టీగా కన్వర్ట్ అవుతుందా, లేదా ఇవన్నీ ఏర్పాట్లతోటి నేరుగా ఎన్నికల్లోకి దిగి రేపు తమ సత్తా చాటుతుందా అనే చర్చలకు ఈరోజు నిన్న ప్రకటించిన కమిటీ యొక్క పేర్లను చూస్తే, దానికి సామాజిక కూర్పును చూస్తే నిజమే అని అనిపించక మానని పరిస్థితి ఏర్పడ్డది. సో ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత రేపు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి అలజడి సృష్టించబోతున్నారు, ఆమె సృష్టించే అలజడి వల్ల దెబ్బతినేది బీఆర్ఎస్సా, కాంగ్రెస్సా, బీజేపీయా అనేది ఇప్పటికైతే తేలే పరిస్థితి లేదు. కానీ ఆమె బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకున్నది, కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుతుంది, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సో ఈ ముగ్గురిని ఎదుర్కోవడానికి తెలంగాణ జాగృతి ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతోంది, ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించబోతోంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. నిజంగానే తెలంగాణ జాగృతి సక్సెస్ అవుతుందా? మరే అనేక పార్టీలు ఇలా వచ్చాయి పోయాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, అనేక మంది వస్తుంటారు పోతుంటారు, వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు.
మరి నిజంగానే కవిత అలాంటి వ్యక్తి అవుతారా లేదా ఒక రాజకీయ శక్తి అవుతారా? మీ అభిప్రాయం ఏంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మా వాదనతో ఏకీభవిస్తే మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.